నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అభివృద్ధి ముసుగులో ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న భూ బకాసురుల దాహానికి మలో జల వనరు బలైపోతుంది. ఊరికి ప్రాణధారంగా నిలవాల్సిన ఓ కుంట ఇప్పుడు కాసుల కక్కుర్తికి గుంతగా మారుతుంది. సిద్దిపేట జిల్లాలో మట్టి మాఫియా ఆకలి కేకలు పెడుతుంది. అసలు ఖమ్మంపల్లిలో ఏం జరుగుతుంది? పాటి కుంటను పగటిపూటే మింగేస్తున్న ఆ చీకటి శక్తులు ఎవరు? సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామం పచ్చని పొలాల్లో కలకలలాడాల్సిన ఊరిలో ఇప్పుడు టిప్పర్ల సైరను జేసీబీల ఘీంకారాలే వినిపిస్తున్నాయి. గ్రామానికి జీవనాధారమైన పాటీకుంట ఇప్పుడు అక్రమార్కులకు ఏటీఎంలా మారింది. వందలు కాదు వేల టిప్పర్లు మట్టి అడ్డగోలుగా తరలుతుంది. కుంట రూపురేఖలు చెరిపేస్తూ మట్టిని తోడేస్తున్న 10 ఊర్లకు తెలిపే ఈ తతంగం అధికారులకు మాత్రం ఎందుకు కనిపించడం లేదు? ఇక్కడే వస్తుంది అసలు అనుమానం. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో పాటి కుంటను తవ్వేస్తుంటే రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారు? ఇరిగేషన్ అధికారులు కళ్ళేమైనట్లు? మైనింగ్ శాఖ నిద్రపోతుందా? లేక ఈ మట్టి దంద వెనుక ఏకంగా అధికార పార్టీకి చెందిన పెద్దల హస్తం ఉందా? స్థానిక నాయకుల కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం కొన్ని లారీల మట్టి చోరీ కాదు, ఖమ్మంపల్లి గ్రామం యొక్క భవిష్యత్తును కాలరాయడమే. పార్టీ కుంటను ఆగచ్చేస్తున్న ఈ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? ఈ దోపిడికి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? నిద్రపోతున్న జిల్లా యంత్రాంగం ఇకనైనా మేల్కొంటుందా? ఉన్నారు అసలు పార్టీ కుంట దగ్గర ఏం జరుగుతుంది? అధికారుల రియాక్షన్ ఏంటి? మరి నేను అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.